సో చూశారు కదా, ఆ విజువల్ చూశారు కదా, ఆ నేటివిటీ చూడండి. ఆ న్యూజిలాండ్ ఆ వాతావరణానికి మనకి అసలు ఏమన్నా సంబంధం ఉందో? ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం కమర్షియాలిటీ కోసం, ఏదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమా తీస్తున్నానని చూపించుకోవడం కోసం తీసినట్టు కనబడుతుంది తప్ప ఏమాత్రం నేటివిటీ కనిపించట్లేదు. ఇందాక గుర్రాల గురించి మాట్లాడుతాను. ఆ గుర్రాలు చూడండి, ఆ గుర్రాలు కాళ్ళ దగ్గర విపరీతంగా జుట్టు ఉంది. అలాగే తోక కూడా పెద్ద పెద్ద కుచ్చులు ఉన్నాయి, పెద్ద వేలాడే కుచ్చులు ఉన్నాయి. అలాగే జూలు విపరీతంగా జూలు ఉంది. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇలాంటి గుర్రాలు ఉండవు. ఇలాంటి గుర్రాలు అలాంటి న్యూజిలాండ్, యూరోపియన్, అరేబియా దేశాల్లో తప్ప మన దేశంలో ఆ స్థాయిలో జుట్టు, కాళ్ళకు కూడా అంతంత జుట్టు వేలాడేంత గుర్రాలు ఉండవు. సో అక్కడ కూడా మీరు నేటివిటీ మిస్ అయ్యారు. మన గుర్రాలని పెట్టాల్సింది పోయి మన గుర్రాలు మీరు ఎలాగో అక్కడికి తీసుకెళ్ళలేరు అనుకోండి. సో ఆ గుర్రాలను చూసినా కూడా ఏంటి అసలు ఇది ఇండియా సినిమానా వేరే దేశం సినిమానా అనిపిస్తుంది. సో అక్కడే నేటివిటీ మిస్ అయిపోయారు. నేటివిటీ ఎప్పుడైతే మీరు మిస్ అయిపోయారో ఓన్ చేసుకోడు ఆడియన్, ఎప్పుడు కూడా ఓన్ చేసుకోడు. అది గుర్తుపెట్టుకోవాలి మంచు విష్ణు గారు. పైగా ఆ కన్నప్పది బాణం చూడండి, డిజైనర్ బాణం. ఇంత డిజైన్ మామూలుగా కన్నప్ప అంటేనే ఒక ట్రైబల్, ఆ ట్రైబల్ డిజైనర్ బాణాలు వాడతాడా? సో ఏదో ఒక పుల్ల దొరుకుతుంది, దాన్ని జాగ్రత్తగా చేసుకుని దాంతో కట్టు. మనకి ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ట్రైబల్స్, వాళ్ళందరూ ఎలా వాడుతున్నారు, అవన్నీ కూడా ఎలాగున్నాయి, అవన్నీ కూడా అలా లేకుండా బాణం కూడా ఏదో గ్రాండియర్గా కనబడడానికి అని చెప్పి ఒక డిజైనర్ బాణం వాడితే అది ఎక్కడన్నా తిన్నడిలాగా ఉంది. అది ఎవరో మీరు పెద్ద హీరోని చూపించడానికి చేస్తున్నట్టుంది తప్ప తిన్నడిలాగా లేదు. తిన్నడనేవాడు ఎవడు? అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేనివాడు, అసలు దేవుడికి పూజ ఎలాగో చేయాలో తెలియని వాడు డిజైనర్ బాణాన్ని వాడతాడా? ఏమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. శివుడిని పూజ చేయడమే తెలియదు, నోట్లో నీళ్లు పట్టుకెళ్ళి ఆ నోట్లో నీళ్లు ఉమ్మేసి శివుడికి పూజ చేసిన తిన్నడు, జింక మాంసాన్ని తీసుకెళ్ళి శివుడికి పెట్టిన తిన్నడు డిజైనర్ బాణాన్ని వాడతాడండి. ఇంత ఎక్కడన్నా అసలు నేటివిటీ ఉందా అసలు? పైగా లాస్ట్ 20 నిమిషాలే ఒరిజినల్ కదా, మిగతాదంతా కూడా వీళ్ళు సృష్టించిన కదా అని చెప్తున్నారు వీళ్ళే. ఆ లాస్ట్ 20 నిమిషాలు మీరు చూపించేదానికి ముందంతా కూడా భరించాలా? నేటివిటీ లేని ఆ కథని చూసి ఎలా ఆడియన్ ఓన్ చేసుకుంటాడు అనుకుంటారు మీరు అసలు? సో నేల విడిచి సాము చేసినట్టుగా కనబడుతోంది. దర్శకుడు అద్భుతంగా తీస్తే తప్ప ఈ సినిమాని మంచు విష్ణు గారు ఒడ్డున పడే అవకాశాలు కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ప్రభాస్ సినిమా, రాముడితో తీసిన సినిమా రాముడిగా తీసిన సినిమా ఏమైందో. అసలు ఏమాత్రం నేటివిటీ లేకుండా, అసలు రామాయణానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏదో వీళ్ళు ఊహించేసుకుని వీళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తే చివరికి ఎలా చీకొట్టారో చూసాం ప్రజలు. సో అందువల్ల నేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్ చేసుకోవాలంటే ఇది నా ప్రాంతానికి సంబంధించిన కథ, నా తిన్నడి కథ అని అనుకోవాలనే పరిస్థితులు టీజర్లోనే కనిపించట్లేదు. చూద్దాం మరి. మంచు విష్ణు గారు అద్భుతంగా నటించి ఏమైనా ఆ డైరెక్టర్ అద్భుతంగా ఏమైనా డైరెక్షన్ చేస్తే తప్ప ఇదైతే నేటివిటీ అయితే ఏమాత్రం కనిపించట్లేదు ఇప్పటి వరకు. ఈ టీజర్ని బట్టి చూస్తే ఈ టీజర్ ప్రకారం ఈ కన్నప్ప సినిమాని ఎవ్వరూ కూడా ఓన్ చేసుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఇది కన్నప్ప కాదబ్బా, కమర్షియల్ అప్ప.